హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. కల్కి ట్రైలర్ మండే రిలీజ్ అయింది. ట్రైలర్ చూసాక మాకు ఎలా అనిపించింది రివ్యూలో చెప్పాం. చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. ఒక 5 to 6 మెంబర్స్తో బ్రేక్ డౌన్ వీడియో ప్లాన్ చేసాం, కానీ ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సో మనమే బరిలో దిగి వీడియో చేయడం జరిగింది. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఈ వీడియోని 3 సెగ్మెంట్స్లో డివైడ్ చేసాం. ఫస్ట్ క్యారెక్టర్స్, సెకండ్ బ్రేక్ డౌన్, థర్డ్ థీరీస్ అండ్ సోషల్ మీడియా గాసిప్స్. ఇంకా స్టార్టింగ్ క్యారెక్టర్స్. ప్రభాస్ ఎస్ భైరవ. భైరవ్ ఒక బౌంటీ హంటర్ అని బుజ్జి అండ్ భైరవ్ యానిమేటెడ్ సిరీస్ చూపించారు. ఎలాగైనా యూనిట్ సంపాదించి కాంప్లెక్స్ వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. అండ్ కాశీ స్ట్రీట్స్లో భైరవ్కి మంచి పాపులారిటీ అయితే ఉంది. అందరి దగ్గర అప్పు చేసి ఇవ్వకుండా తప్పించుకుంటాడు. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ యాస్ అశ్వత్థామ. మహాభారతంలో అశ్వత్థామ ఉత్తర కడుపులో బిడ్డను చంపేద్దామని బ్రహ్మాస్త్ర ప్రయోగిస్తాడు. అది చూసి కృష్ణుడు శపిస్తాడని ఫిల్మ్స్ బ్రేక్డౌన్లో మాట్లాడాం. ఇప్పుడు ఈ క్యారెక్టర్ మోటివ్ ఏంటంటే 6 సంవత్సరాల నుంచి కల్కి పుట్టడం కోసం ఎదురు చూస్తుంటాడు. అదే ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామలో ఒక వెలుగు కోసం ఎదురు చూస్తున్నానని చెప్తాడు. నెక్స్ట్ దీపికా పదుకోన్ యాజ్ పద్మ. సారికా మ్యూజిక్ వాళ్ళు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసి డిలీట్ చేశారు. ఆ పోస్టర్లో తన క్యారెక్టర్ పేరు పద్మ అని ఉంది. ఇంకా దీపికా క్యారెక్టర్ గురించి డీటెయిల్గా బ్రేక్డౌన్ వీడియోలో మాట్లాడదాం. నెక్స్ట్ బ్రహ్మానందం యాజ్ రాజన్. అండ్ భైరవ రాజన్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. రెంట కట్టకుండా రాజన్ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నెక్స్ట్ కీర్తి సురేష్ యాజ్ బుజ్జి. ఇంకా బుజ్జికి వాయిస్ ఓవర్ అందించింది మన కీర్తి సురేష్. బుజ్జి మోటివ్ ఏంటంటే తను 100 మిషన్ కంప్లీట్ చేసి కాంప్లెక్స్లో ప్రమోషన్ కొట్టేద్దాం అనుకుంటుంది. కానీ రెబల్స్ అటాక్ చేయడం వల్ల ఆ ప్రమోషన్ పోతుంది. తర్వాత భైరవ్ని కలవడం, పార్ట్నర్స్ అవ్వడం, ఇవన్నీ జరిగిపోతుంటాయి. నెక్స్ట్ దీక్ష పటని యాజ్ రాక్సీ. దీక్ష పటని ప్రభాస్కి లవ్ ఇంట్రెస్ట్గా యాడ్ చేస్తుంది. నెక్స్ట్ కమల్ హాసన్ యాజ్ యాంటోగనిస్ట్. ఇంకా క్యారెక్టర్ ఏమేంటో తెలియదు. ఈ క్యారెక్టర్ గురించి థర్డ్ సెగ్మెంట్లో మాట్లాడదాం. నెక్స్ట్ సస్వత చటర్జీ యాజ్ కమాండర్ మానస్. ఇతను రైడర్స్కి లీడర్. నెక్స్ట్ కేఆర్ నాయర్ యాజ్ రాయ. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి బ్రేక్ డౌన్ వీడియోలు తెలుసుకుందాం. లెట్స్ మూవ్ టు సెకండ్ సెగ్మెంట్, బ్రేక్ డౌన్. ట్రైలర్ ఓపెన్ చేస్తే 6 seconds వరకు సౌండే లేదు. ఇప్పుడు బొమ్మ స్టార్ట్ అయింది. ఈ షార్ట్ చూస్తే ఎక్కడెక్కడి నుంచో కాశీకి వస్తాడు చూపించారు. ఈ భూమి మీద మొదటి నగరం అని రాజేంద్ర ప్రసాద్ గారు అంటుంటే చివరి నగరం అని రాయ అంటుంది. ఈ మూవీలో ప్రపంచంలో ఉన్న చివరి నగరం కాశీ అని ఎస్టాబ్లిష్ చేశారు ప్రసాద్ గారు. మొదటి నగరం కాశీ అన్నారు కదా, దానికి ఒక అర్థం ఉంది. ఏన్షియంట్ టైం పీరియడ్ నుంచి కాశీని ఫస్ట్ సిటీ ఆర్ ఎటర్నల్ సిటీ అంటుంటారు. దీని గురించి ఋగ్వేదాలు కూడా మెన్షన్ చేశారు. ఇలా ఉండే కాశీ 2898లో ఇలా అయిపోయినట్టు చూపించారు. ఈ షాట్లో కాశీ ఎంట్రన్స్, చుట్టుపక్కల టెంపుల్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తే మణికర్ణిక ఘాట్ ఉంది. ప్రజెంట్ అయితే ఇలా ఉండేదాన్ని కల్కి మేకర్స్ అయితే ఇలా చూపిస్తున్నారు. ఎందుకంటే 2898 టైం లైన్ని డిస్టోపియన్ పీరియడ్గా సెట్ చేశారు. సో ఇక్కడ వాటర్ బాడీస్ ఏమీ లేవు. బుజ్జి అండ్ భైరవ్ యానిమేటెడ్ సిరీస్లో చూపించినట్టు చాలామంది ఆక్సిజన్ మాస్క్లు కొనుక్కొని వేసుకుంటున్నారు. ఇంకా బ్యాక్ టు బ్రేక్ డౌన్. ఇంకా ఈ లెఫ్ట్లోనే ఇన్స్టెంట్ క్రీమేట్ 500 యూనిట్స్ అని ఉంది. దీనికి అర్థం దహన సంస్కారం చేసే ప్లేస్ అని. అండ్ ఇక్కడైతే కొందరు నడుస్తున్నట్టు చూపించారు. ఇంకా మన రైట్ సైడ్కి వచ్చేస్తే ఇక్కడ ఏదో మిర్రర్ ఉంది. అండ్ అక్కడ నుంచి అయితే లైటింగ్ వస్తుంది. ఇక్కడ ఒక ఫోర్ట్ లాగా సంథింగ్ ఏదో ఉంది కదా, అక్కడ హోటల్ గ్యాంజెస్ అని ఉంది. ప్రెసెంట్ వారణాసిలో కూడా ఇదే హోటల్ గ్యాంజెస్ ఉంది. ఏం వాడకమయ్యా. ఇంకా నెక్స్ట్ షాట్కి వెళ్తే గేమ్స్లో చూపించినట్టు 2898లో పీపుల్ తాగడానికి నీళ్ళు, మంచి ఫుడ్, నెసెసిటీస్ వీళ్ళకి ఏమి ఉండవు. అందుకే చాలామంది చనిపోతుంటారు. ఈ షాట్లో అయితే ఈ పాప రాయ కనిపిస్తుంది. ఇప్పుడు క్లియర్గా మనకి ఏం తెలుస్తుందంటే వీళ్ళందరినీ బంధించి కాశీకి తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది. కాంప్లెక్స్లో మనుషులకు కావాల్సిన అన్ని నెసెసిటీస్ ఉన్నట్టు ఇక్కడ వచ్చే డైలాగ్తో తెలుస్తుంది. భూమిని మొత్తం పీల్ చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. ఈ కాంప్లెక్స్ రివర్స్ పిరమిడ్ షేప్లో ఉంది. ఈ మాన్యుమెంటల్ పీస్ ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ల్యాండ్ కూడా బ్రోక్ అయినట్టు ఉంది. ఎక్కడి నుంచో కాశీకి వచ్చిన పీపుల్ అయితే వాళ్ళ లగేజ్ని పట్టుకొని కాంప్లెక్స్ని చూస్తున్నారు. ఈ స్కల్ప్చర్ చూడగానే నాకు ఇదైతే గుర్తుకొచ్చింది. ఫ్యూచర్లో లిఫ్ట్గా యూజ్ చేస్తున్నారేమో. ఈ ముగ్గురులో ఒకరు కమాండర్ మానస్, ప్రాజెక్ట్ గేమ్స్లో నా తాత అండ్ ఇంకో పర్సన్ అయితే ఉన్నారు. ఇంక ఈ షాట్లో చూస్తే సేవర్ టు టైగర్ అయితే ఉంది. ఇక్కడ ఇది ఎందుకుందో తెలీదు. ఇదే షాట్లో రైడర్స్ అయితే ఎవరి పొజిషన్లో ఉన్నారు. అక్కడ ఉన్న పీపుల్తో కమాండర్ మానస్ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒకడే, సుప్రీం ఎస్కిన్ అని చెప్తున్నాడు. గ్లిమ్స్లో కూడా సేమ్ షాట్ ఉంది, బట్ ఇక్కడ కలర్ గ్రేడింగ్ అయితే మార్చారు. ఇక్కడ మన కమాండర్ ట్రావెల్ చేసే ఫ్లయింగ్ వెహికల్ అదే నెక్స్ట్ షాట్లో చూపించారు. ఈ పర్సన్ గ్లిమ్స్లో ఉన్నాడు. ఈ పర్సన్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. మన రాయే పాప ప్రెసెంట్ నుంచి తప్పించుకొని అశ్వత్థామ ఉండే టెంపుల్లోకి వెళ్తుంది. ప్రెసెంట్ ఈ షాట్లో ఉండే టెంపుల్ నెల్లూరులోన శ్రీ నాగేశ్వర స్వామిది. మొన్నే 2020లో శాండ్ మైనింగ్ చేస్తుంటే దొరికింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏదో ఇంకా రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫ్యాక్ట్స్ పక్కన పెడితే ఈ టెంపుల్లోకి రోబో వచ్చినట్టు గేమ్స్లో చూపించారు. రాయ టెంపుల్లోకి రావడం, అశ్వత్థామతో కన్వర్జేషన్
ఇదంతా ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామలో మనం చూసాం. అండ్ ఈ పాప బ్యాక్గ్రౌండ్ చూస్తే అక్కడ స్టాచ్యూస్ ఉన్నాయి, అవి ద్రోణాచార్యవి అనుకుంటా. ఇక్కడ అశ్వత్థామ చేతిలో ఉన్నమని నాకైతే డౌట్గా ఉంది, ఎందుకంటే మహాభారతంలో కృష్ణుడు అశ్వత్థామ ఫోర్హెడ్ మీద ఉన్న మనీని తీసేసుకున్నాడు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీనికైతే నా దగ్గర సమాధానం లేదు. మీకు తెలిస్తే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది అని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇప్పుడు చెప్పబోయేది సోషల్ మీడియాలో నేను చదివాను. అదేంటంటే కృష్ణుడు మన భూమిని వదిలేసినప్పుడు కలియుగం స్టార్ట్ అయింది. కృష్ణుడు మన భూమి వదిలేసింది 3102 BCలో. స్టోరీ అయితే 6000 years బ్యాక్ స్టార్ట్ అయింది. సో 6000 - 3102 ఇలా చేస్తే 2898 వస్తుంది. మేకర్స్ అయితే ఈ 2898 టైం లైన్ని అందుకే కన్సిడర్ చేశారనుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే వీళ్ళు మాట్లాడుకుంటుంది కలికి అవతారం గురించి కావచ్చు. ఈ షాట్లో మానస్ పక్కన ఉన్న పర్సన్ చేతికి టాటూస్ ఉన్నాయి. ఆ పర్సన్ ఒక అడ్వైజర్ కావచ్చు. ఆ ప్లేస్లో ఉన్న కొన్ని వస్తువుల్ని తీస్తున్నాడు. ఆ వస్తువుల్లో కొన్ని మ్యాప్స్, విభిన్న బావు, ఇంకా ఏన్షియన్ టెక్స్ట్లు ఉన్నాయి. ఇంకా ఈ షాట్లో చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ప్రెడిక్ట్ చేశారో తెలియదు, కానీ వెలుగొచ్చే సమయం అయిందని చెప్పారు. ఈ పర్టికులర్ ఈ షార్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. మన థర్డ్ సెగ్మెంట్లో ఈ షార్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇలా రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే నెక్స్ట్ షాట్లో ఒక హోప్ లాగా ఒక ట్రీ నుంచి ఒక చిన్న లీఫ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ షాట్లో చూస్తే అశ్వత్థామ ఎవరినో తన హ్యాండ్తో మోస్తున్నారు, దీప్కన్ కావచ్చు. ఇంకా ఈ షాట్లో చూస్తే అమ్మని ఎవరో రాస్తున్నారు. వీళ్ళ కాస్ట్యూమ్స్ రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ రెడ్ కలర్ కాస్ట్యూమ్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇంక ఈ ఫ్రేమ్ బాగా గమనిస్తే ఈ వెహికల్ ఇంట్రడ్యూసింగ్ బుజ్జిలో కనిపిస్తుంది. బుజ్జి ఈ వెహికల్ ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతకు స్టార్టింగ్లో మన కాశీ ఎంట్రన్స్లో చూసింది మన రాయపాప ఉన్నది ఈ వెహికల్లోనే. అయితే బిజినెస్ని ఈ వెహికల్లో తీసుకురావడానికి రైడర్స్ వాడతారనమాట. ఈ షాట్లో ప్రెగ్నెంట్గా ఉన్న దీప్కని చూపించారు. జవాన్లో షారుఖ్ ఖాన్ మదర్గా, బ్రహ్మాస్త్రాల్లో రణబీర్ కపూర్ మదర్గా, ఇప్పుడు కల్కిలో మదర్గా చేస్తున్నారు. దీవికి ఎవరికి మదర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ షాట్లో అశ్వత్థామ బాధపడుతూ అలా కూర్చుంటాడు. ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చే షాట్ కురుక్షేత్ర వార్లోది యంగ్ అశ్వత్థామ బ్యాక్ షాట్. ఇదైతే నా ఫేవరెట్ షాట్. వార్ కాబట్టి బ్లడ్ షెడ్తో ఉంటుంది. ఇక్కడ అందరూ చనిపోయారు. అక్కడే ఏనుగు కూడా చనిపోయింది. ఈ ఏనుగుని చూస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. బ్యాక్ టు పురాణాస్. మహాభారతం వార్లో భీముడు చంపింది ఈ ఏనుగునే. కృష్ణుడైతే అశ్వత్థామ హఠ కుంజర అని యుధిష్ఠిరతో చెప్పమని చెప్తాడు. అశ్వత్థామ హఠ అంటే అశ్వత్థామ చనిపోయాడని, కుంజర అంటే ఏనుగని. ఈ కుంజర అనే పదం యుధిష్ఠిర్ నెమ్మదిగా అంటాడు. ఇది విన్న ద్రోణాచార్య అశ్వత్థామ నిజంగా చనిపోయాడని అర్జునుడితో యుద్ధం వదిలేసి తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇలా కూర్చున్న అశ్వత్థామ ఎదుర్కొన్న వ్యక్తితో నువ్వు కనబోతుంది మామూలు ప్రాణం కాదమ్మా అని అంటాడు. ఆ ఎదుర్కొన్న అమ్మాయి కడుపులో పెరుగుతుంది కలికే. ట్రైలర్ ప్రకారం అశ్వత్థామ మాట్లాడింది దీపికతో, ఎందుకంటే తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి. బట్ నాకైతే నాగేశ్వన్ ఒక ట్రిక్ ప్లే చేసాడు అనిపించింది. దీని గురించి నెక్స్ట్ సెగ్మెంట్లో మాట్లాడదాం. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే టెంపుల్లో కాకుండా బయట ఎక్కడ అనిపిస్తుంది, ఈ ప్లేసే కావచ్చు. ఇక్కడ నాగేశ్వన్ రైటింగ్కి హ్యాట్స్ చెప్పాలి. రెడెంప్షన్ ఆర్క్ని బాగా యూజ్ చేసుకున్నాడు. అశ్వత్థామ పాస్ట్లో ఒక బిడ్డను చంపేద్దానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు ఒక బిడ్డను కాపాడాలని చూస్తున్నాడు. తను చేసిన తప్పని తనే సరిదిద్దుకుంటున్నాడు. ఈ షాట్లో అయితే అశ్వత్థామ హైట్ చూడండి. ద్వాపర యుగంలో మనుషులైతే 11 to 12 feet ఉండేవాళ్ళు. అశ్వత్థామ హైట్ 12 feet ఉన్నట్టు కొన్ని స్క్రిప్చర్స్లో రాశారు. ఇది నెక్స్ట్ వచ్చే షార్ట్స్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీపిక టెంపుల్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే అసలుకి దీపిక రైడర్స్ దగ్గర ప్రిజనర్గా ఉన్నట్టు ఫిలిమ్స్లో మనం చూసాం కదా. అక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఇంట్రడ్యూసింగ్ ఉజ్జీలో ఉన్న కమలాసన్ స్టాచ్యూ నుంచి విరిగిన హ్యాండ్ ఇదే. ఇంక ఈ షాట్లో ఆ స్టాచ్యూ, ఆ హ్యాండ్, కమాండర్ మానస్ ఫ్లయింగ్ వెహికల్, కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ షాట్లో అశ్వత్థామ 6గురిని గాల్లో ఎత్తేసాడు. ఇంకా ఈ షాట్లో భైరవ్ బుజ్జిని నడుపుతున్నాడు. ఇంట్రడ్యూసింగ్ బుజ్జిలో కూడా సేమ్ షాట్ ఉంది. ఈ ఫ్రేమ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది కాంప్లెక్స్లోది, ఎందుకంటే చుట్టూ గ్రీనరీగా ఉంది. అక్కడ జూమ్ చేస్తే భైరవ్ అండ్ రాక్సీ హార్స్ మీద వెళ్తున్నారు. ఇది డెఫినెట్గా సాంగే. సేమ్ ఇదే రెడ్ కాస్ట్యూమ్స్తో ఇటలీలో ఒక సాంగ్ షూట్ చేశారు, అది ఇదే కావచ్చు. ఇక్కడ వచ్చే డైలాగ్తో ఇదంతా డ్రీమ్ అని తెలుస్తుంది. ఈ వైడ్ యాంగిల్లో మొత్తం ల్యాండ్స్కేప్ని చూపించారు. ఇది ఒక హెవెన్లో ఉంది. ఇంతాక ఒక రైడర్ గురించి మాట్లాడాం కదా, ఇతనే. ఈ రైడర్ అయితే భైరవ్ క్లోజ్ కావచ్చు. ఇంక నెక్స్ట్ ఇమీడియట్ షాట్లో రాజన్, తన మెడలో అయితే ఒక ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది. అండ్ రాజన్ అయితే భైరవ్తో మాట్లాడుతున్నాడు. అశ్వత్థామతో ఫైట్ అవుతున్నప్పుడు అతన్ని కన్ఫ్యూజ్ చేయడానికి బుజ్జన్ భైరవ్లో చిన్నపిల్లల దగ్గర టచ్ స్క్రీన్స్ స్టోన్తో మల్టిపుల్ హోలోగ్రామ్ టెక్నాలజీ వాడాడు. సో అందుకే ముగ్గురిగా కనిపిస్తున్నాడు. రాక్సీ ఫైట్ చేస్తూ నీకు నువ్వంటే ఎక్కువ ఇష్టం భైరవ అని అంటుంది. ఇట్ మీన్స్ భైరవ్ క్యారెక్టర్ సెల్ఫ్ సెంటర్గా ఉంటాడు అనుకుంటా. యానిమేటెడ్ సిరీస్లు చూసినట్టు తనకి కూడా ఒక సెంటిమెంట్స్ అయితే ఉంటాయి, బట్ బయటికి చూపించుకోడు. ఇక్కడైతే ఒక సాలిడ్ డీటెయిల్ ఉంది. భైరవ్కి 5 star బౌంటీ వచ్చింది. ఏమైతే సమ్ 80 ఉంది.
ఇది కలిపి చదివితే సుమతిగా వస్తుంది. గ్లిమ్స్లో చూపించారు కదా, కాంప్లెక్స్లో కొందరిని ఆ ట్రైన్లో తీసుకెళ్ళి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు. వారిలో ఒక అమ్మాయే ఈ అమ్మాయి అయితే తప్పించుకుందంట. ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏంటంటే, సుమతి అన్న అమ్మాయి బేబీ కన్సీవ్ చేయలేదు. 2886 వరకు ఇన్ఫర్టిల్గా ఉండేది. ఇప్పుడైతే 150 days ప్రెగ్నెంట్గా ఉంది. తను ఒక బేబీని కన్సీవ్ చేస్తుంది. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం వల్ల తనైతే ఎక్స్పెరిమెంట్ కోసం వాడాలనుకుంటున్నారు. కిందన్న బాక్స్లో 1D స్కానర్ T2X అని, ఓల్డ్ రికార్డ్స్ అని, ఐరిస్ స్కానర్స్ X2X అని ఇలా అయితే ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్లో తన ఐడిని మెన్షన్ చేశారు. లొకేషన్ ఫౌండ్ ఆఫ్ సెక్టర్ అని ఉంది, అంటే కాంప్లెక్స్ బయట అని అర్థం. ట్రైలర్ ప్రకారం ప్రెగ్నెంట్గా ఉన్నది కాంప్లెక్స్లో తప్పించుకుంది దీపికా పదుకోన్. పురాణాల ప్రకారం సుమతి కల్కి మదర్. సో ఇప్పుడు సుమతి కడుపులో ఉన్నది కల్కి, ద లాస్ట్ అవతార్ ఆఫ్ విష్ణు. నెక్స్ట్ వచ్చే షార్ట్స్ అన్ని కంటిన్యూస్గా ఒక ఫైట్లో జరిగే సీన్స్. ఇదే షార్ట్ని గ్లిమ్స్లో చూసాం. ఫస్ట్ లుక్ కూడా ఇదే. చుట్టుపక్కల అయితే రైడర్స్ పడి ఉంటారు. ఎంత అశ్వత్థమ వీళ్ళని ఎత్తిపాడేశారు కదా, దాన్ని కంటిన్యూషన్ షాట్ ఇదే. అశ్వత్థమ వర్సెస్ భైరవ్ ఫైట్ అయితే జరుగుతుంది. అశ్వత్థమ పవర్ గురించి ఇక్కడ ఒక శాంపుల్గా ఈ చిన్న వీడియో చూడండి. ఇప్పుడు ఈ షార్ట్లో డీటెయిల్ గురించి మాట్లాడాలంటే నెక్స్ట్ వచ్చే షార్ట్లో ఒక యాక్షన్ జరగాలి. అది జరిగాక ఈ డీటెయిల్ గురించి మాట్లాడదాం. ఇంకెక్కడ చూస్తే భైరవ్ అశ్వత్థమని పట్టుకోవడానికి ఒక చైన్ విసిరాడు. అక్కడ నేలనే విరిగిపోతున్నాయి. చైన్ లెక్క చెప్పండి. ఇదంతా అశ్వత్థమ ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడడానికి చేస్తున్నాడు. ఇది దీపిక కావచ్చు. ఇది ట్రైలర్ ప్రకారంగా చెప్పాను. ఇంకా భైరవ్ అయితే రైడర్స్తో ఫైట్ చేస్తున్నాడు. ఇంక ఈ షార్ట్ చూస్తే రైడర్స్ వాళ్ళ సూట్తో పైనుంచి అండర్ గ్రౌండ్లోకి దిగారు. సూట్కి అయితే చాలా పవర్స్ ఉన్నాయి. వీళ్ళైతే ఇక్కడ దిగి ఎవరన్నా పట్టుకోవడానికి చూస్తున్నారు. ఇంకా ట్రైలర్ ప్రకారం నెక్స్ట్ వచ్చే షార్ట్స్ అన్ని సాంబార్కి సంబంధించినవి. ముందుగా అశ్వత్థమ భైరవ్ ఫైట్ గురించి మాట్లాడతాను. ఇక్కడ చూడండి, ఇంట్రడ్యూసింగ్ మధ్యలో చూసిన విజువల్స్ కనిపిస్తున్నాయి. భైరవ్ అయితే ఫైట్ చేస్తున్నాడు. ఈ ట్రక్ స్టార్టింగ్లో కాశీకి వస్తున్నట్టు చూపించారు కదా, అది ఈ ట్రక్కే. బ్యాక్గ్రౌండ్లో పాడైపోయిన స్పేస్ షిప్స్, రాకెట్స్ ఇంకేవో ఉన్నాయి. వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ అని ఎంట్రన్స్లో రాసింది. ఈ వరల్డ్ అంతా రైడర్స్ అనుకుంటా. ఇంక ఈ షాట్లో చూస్తే భైరవ్ తన హ్యాండ్తో ఏదో షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ షాట్ గుర్తుందా? కమాండర్ మానస్ పీపుల్తో అడ్రస్ చేసిన ప్లేస్ ఇది. ఇక్కడైతే తన వెహికల్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. సేబర్ 2 టైగర్ అయితే ఎవరి మీదకో దూకుతుంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డోడ్. ఇంతకు ఒక యాక్షన్ జరగాలన్నాను కదా, ఆ యాక్షన్ అయితే అశ్వత్థమ తన కాళ్ళతో ఒక గుద్దాడు అంతే. బుజ్జి బ్యాక్ వీల్ విరిగిపోయింది. ఆ బ్యాక్ వీల్ని ఇప్పుడు భైరవ రిపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ నుంచి మాట్లాడుతున్న ఆ వెహికల్ నుంచి ఫ్లయింగ్ బైక్స్ అయితే వస్తున్నాయి. ఈ అమ్మాయే అన్నాబెన్. తిను ఒక రెబల్. ఈ వైడ్ యాంగిల్ షాట్లో అశ్వత్థమ ఫైట్ చేస్తున్నట్టు ఉంది. ఆ ప్లేస్లోనే ఆ హ్యాండ్, వెహికల్ ఇంకా ల్యాండ్ మీద ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అశ్వత్థమ చాలా స్ట్రాంగ్. భైరవ్ పవర్స్ ఏంటో మనకు అసలు తెలియదు. ఇక్కడ వాల్స్ని పగలు కొట్టి భైరవ్ని అయితే కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాడు అశ్వత్థమ. అశ్వత్థమ కొట్టుడికి ఒక నార్మల్ పర్సన్ అయితే చనిపోతాడు. బట్ భైరవ్ అయితే తట్టుకుంటున్నాడు కాబట్టి హీ మైట్ బి కల్కి. అండ్ ఈ షాట్లో ఈ వెహికల్ అయితే బాగా కనబడుతుంది. అశ్వత్థమ ఇంత ఎత్తున్న వెహికల్ నుంచి కూడా ఎగురుతున్నాడు. వెహికల్ కింద అయితే మన ప్రభాస్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్కి మామూలు ఎలివేషన్ పర్లేదమ్మా. ఇంకా ట్రైలర్లో లాస్ట్ షాట్ బుజ్జి గాల్లో తేలుతుండగా భైరవ్ తన షూస్ సహాయంతో ఎగురుతున్నట్టు చూపించారు. ఇంట్రడ్యూసింగ్ బుజ్జి వీడియోలు చూపించారు కదా, ఆ షూస్ ఇవి. ఆ షూస్ భైరవ్ ఛార్జింగ్ పెట్టడం వల్ల బాగా ఎగురుతున్నాడు కావచ్చు. లాస్ట్ సెగ్మెంట్కి వెళ్లే ముందు సాంబార్లో చూపించిన షార్ట్స్ గురించి మాట్లాడదాం. సాంబార్లో పీపుల్కి పశుపతి లీడర్, ఇదే మనం గ్లిమ్స్లో చూసాం. దీపిక పోస్టర్లో సాంబార్లో పీపుల్ అయితే కనిపిస్తున్నారు. ఇన్ కేస్ దీపిక సుమతి అయితే ఇక్కడే పుట్టుంటుంది. కల్కి కూడా సాంబార్లను పుడతాడు. సాంబార్లలో కొందరైతే రెడ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. ఈ రెడ్ కాస్ట్యూమ్ వేసుకున్న వాళ్ళే ఇంతకు షాట్లో అమ్మని రాశారు. వీళ్ళు పూజించే చెట్టు దగ్గర వారికి రెడీ అవుతున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో చూస్తే వాళ్ళ ఇల్లు కనిపిస్తున్నాయి. పక్కన అయితే రిచువల్స్ చేస్తున్నారు. వీళ్ళు ఒక రకమైన ట్రైబల్స్ కావచ్చు. ఈ షాట్ చూస్తే సంతోషంగా వీళ్ళైతే డ్రమ్స్ కొడుతున్నారు. ఇంకా ఈ చెట్టు దగ్గరే మన అశ్వత్థమ భైరవ్తో ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ బాగా అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్ గ్లిమ్స్లో చూసాం. భైరవ్ దగ్గరికి అశ్వత్థమ స్టిక్ అయితే వస్తుంది. ఇంక ఈ ఫ్రేమ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ పర్సన్ అయితే ఎందుకో షాక్ అవుతున్నాడు. ఇంకా సెకండ్ అండ్ ఫోర్త్ పర్సన్ నార్మల్గానే ఉన్నారు. ఈ థర్డ్ పర్సన్ అయితే ఎందుకో బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు కూడా వార్కి రెడీ అవుతున్నారు. ఇంక ఈ షాట్లో శోభన గారు ఒక దీపాన్ని వెలిగిస్తున్నారు. తను కూడా సాంబార్లో జీవించే ఆవిడ. ఈ సాంబార్ పీపుల్ వెపన్స్ ఏదో ఫ్యూచరిస్ట్గా హైటెక్గా ఉన్నాయి. నానో టెక్నాలజీ వాడుతున్నట్టు అనిపిస్తుంది. కమాండర్ మానస్ తన హ్యాండ్ నుంచి రెడ్ కలర్ లైట్ అవుతూ వస్తుంది. అది సమ్ కైండ్ ఆఫ్ వెపన్ కావచ్చు. సాంబార్ పీపుల్ వాళ్ళ వెపన్స్ అండ్ షీల్డ్స్తో రెడీగా ఉన్నారు వార్ కోసం. ఇక్కడ బ్లూ లైట్ అయితే మన రెబల్స్ది, అదే సాంబార్ పీపుల్ది. అండ్ రెడ్ లైట్ అయితే రైడర్స్ది. ఈ రైడర్స్ అయితే మౌంటైన్ వైపు అటాక్ చేస్తున్నారు. బట్ సమ్ కైండ్ ఆఫ్ పవర్ ఆర్ షీల్డ్ ఈ మౌంటైన్ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ షాట్లో చూస్తే దీపికని సాంబార్కి ఎవరు తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది.
ఈ ఏరియల్ షాట్లో అందరు చనిపోయారు కానీ సుమతి అయితే చనిపోలేదు. అండ్ హియర్ కమ్స్ కమల్ హాసన్. తన లుక్ చూస్తే బాగా ముసలైపోయినట్టు అనిపిస్తుంది. తన ఫోర్ హెడ్ మీద ఒక స్కార్తో రెడ్ కలర్ వైర్ అయితే ఉంది. కమల్ హాసనే సూపర్మెన్ ఎస్కిన్ కావచ్చు. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఈ డైలాగ్ చెప్తుంది మన ప్రాజెక్ట్కే గ్లిమ్స్లో చూసిన ఆ థాట్తోనే. లాస్ట్ సెగ్మెంట్ థియరీస్ అండ్ సోషల్ మీడియా గాసిప్స్. స్పాయిలర్ అలర్ట్. ట్రైలర్లో దీపికతో అమితాబ్ డైరెక్ట్గా మాట్లాడే సీన్స్ ఏమీ లేవు, ఉన్న ఆ బ్యాక్ షాట్సే. సో సుమతి దీపిక కావచ్చు, కాకపోవచ్చు. ఇఫ్ దీపిక సుమతి అయితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ కాకపోతే నాగేశ్వన్ ఒక ట్రిక్ ప్లే చేస్తున్నట్టే. ఈ ట్రైలర్ కన్నా ముందు ఒక ట్రైలర్ అయితే లీక్ అయింది. ఆ ట్రైలర్లో మృణాల్ ఠాకూర్ ఉంది. మృణాల్ ఠాకూర్ సుమతి కావచ్చు. ఒక సీన్ అయితే గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఆ సీన్ ఇదే. ఈ సీన్ అయితే చిన్న కట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ చేతిలో మృణాల్ ఠాకూర్ అయితే చనిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ తనే సుమతి అయ్యి ఉంటే ఒక బిట్టు పెట్టాక తను చనిపోతుంది. అందుకే అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, అదే వెలుగొచ్చే సమయం వచ్చిందని. ఇంకా సెకండ్ థియరీ అయితే ప్రాజెక్ట్కే అంటే కల్కి అని అర్థం. కల్కి సాంబలను పుడతాడని తెలిసిన రైడర్స్ ఆ పెండని చంపేద్దాం అనుకుంటారు. అందుకే అక్కడ ఉన్న ఆడపిల్లని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి టార్చర్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తుంటారు. ఇంకా నెక్స్ట్ థియరీ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రాజెక్ట్కి అంటే కలి అంటే మన కమల్ హాసనే. కమల్ హాసన్ గారు కాంప్లెక్స్ని కంట్రోల్ చేస్తుంటారు. బయటికి కమాండర్ మానస్ యాంటోగనిస్ట్గా చూపిస్తున్నా కానీ అసలైన యాంటోగనిస్ట్ మాత్రం కమల్ హాసనే. తను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు. దానికోసం సాంబలలో ఉండే అమ్మాయిని కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తుంటాడు. ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఈ ట్రయాంగిల్లోకి అమ్మాయిని పంపిస్తూ ఫోర్స్ఫుల్గా కలిని పుట్టించడం అనుకుంటాడు. మీకు ఒక డౌట్ రావచ్చు, నేను కమల్ హాసన్ని కలి అన్నాను కదా, మళ్ళీ కలిని పుట్టించడం ఏంటని. ట్రైలర్లో చూసిన కమల్ హాసన్కి ఏజ్ అయిపోయింది కదా, సో ఆ న్యూ బాడీ కోసం ఇలా అయితే ప్రయత్నాలు చేస్తుంటాడని ఒక థియరీ అయితే చెప్తుంది. నెక్స్ట్ థియరీ ప్రభాసే కల్కి అని ఈ థియరీలో అంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ రీల్ చేసిన పోస్టర్లో హీరోస్ ఆర్ నాట్ బోర్న్, దే రైజ్ అని ఉంది. మెటఫారికల్గా చూస్తే తను సెల్ఫ్ సెంటర్గా ఉంటాడు. తస్కరించి పనులు చేసే భైరవ ధర్మాన్ని ఎలా కాపాడాడు, ప్రజల కోసం ఎలా ఆలోచించాడు అనేది కదా. ఇదైతే ఒక అసంప్షన్. అండ్ ఇంకో థియరీలో చూస్తే ప్రభాసే కలికి అంటున్నారు. నార్మల్ పీపుల్ అయితే దేవుడి అవతారాలు గుర్తుపట్టలేరు. ఏ యుగంలో అయినా యుగ పురుషులతో పోరాడుతున్నప్పుడు ఓడిపోకుండా బలంగా నిలబడితే వాళ్ళ ఒక దేవుడి అవతారం తెలుస్తుంది. సో ఇక్కడ అశ్వత్థామ భైరవతో ఫైట్ చేసినప్పుడు అశ్వత్థామకి అయితే తెలుస్తుందంట భైరవ కలికి అని. నెక్స్ట్ థియరీ చూస్తే భైరవ కాలభైరవ అంశాన్ని కొందరు అంటున్నారు. సో ధర్మాన్ని స్థాపించడానికి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళ హీరోనే కదా. అలా చూసుకుంటే కలికిని మన భైరవ కాపాడుతూ ఉంటాడు. ఒక థియరీ. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అది అనిపిస్తుంది. ఇక ఫన్నీ థియరీస్ ఏంటంటే భైరవ్ టైం ట్రావెల్ చేసి వచ్చి వాళ్ళ మదర్ని కాపాడతాడని, అదే సుమతిని. ఆ చనిపాప రాయ ఉంది కదా, తనే దీపిక అని ఇంకో థియరీ ఉంది. ఇంకా మీకు తెలిసిన థియరీస్, మీరు అనుకుంటున్న థియరీస్ ఏవైనా ఉంటే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కల్కి 2898 AD ఒక పార్ట్ ఎండ్ అవ్వదు, ఇట్స్ ఏ యూనివర్స్. కమల్ హాసన్ గారు మూవీలో 20 minutes ఉంటారు. అలా చూసుకుంటే క్లైమాక్స్లో అలా వచ్చి వెళ్ళిపోతారేమో. అశ్విన్ దత్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవెంజర్స్ మూవీ లాగా ఈ కల్కి క్లైమాక్స్ అయితే ఉంటుందని చెప్పారు. నాగేశ్వన్ ఏం ప్లాన్ చేశాడో ఈ కల్కి సినిమా చూస్తే తెలుస్తుంది. మేమైతే కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా భారీగా హిట్ అవుతుందని. అండ్ ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.